రహదారులే రన్వేలు, హైవే మైవే అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న కసరత్తులు పాక్ ని హడలెత్తిస్తున్నాయి. దానికి తోడు పాకిస్తాన్ ని ఆర్థిక మిజైల్స్ తో అతలాకుతలం చేయడానికి భారత్ ప్లాన్ రెడీ చేసింది. రెండంచెల చక్ర వ్యూహంతో పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేయనుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారతీయ వాయుసేన యుద్ధ విమానాలు రెక్కలు విప్పి గరుత్మంతుడిలా విరుచుకుపడ్డానికి సమాయత్తమవుతున్నాయి. దీనికోసం కసరత్తులు షురూ చేశాయి. పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేస్తున్నాయి. విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్, MiG-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళల్లో కూడా ల్యాండ్ చేసేలా యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు. డే అండ్ నైట్ ఫైటర్ జెట్లు ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకోవచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 4 ఎక్స్ప్రెస్ వే ల్యాండింగ్ స్ట్రిప్స్ ను ఏర్పాటు చేశారు. హైవేలను రన్వేలుగా మార్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కసరత్తులు చేస్తుండటంతో పాకిస్తాన్ వణుకుతోంది. యుద్ధం అంటే ఫైటర్ జెట్లు, ఆర్మీ, నేవీతో విరుచుకుపడ్డ మాత్రమే కాదు, ఆర్థిక దాడులతో కూడా పాకిస్తాన్ని అతలాకుతలం చేయొచ్చు. ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న పాక్పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్ తో భారత్ విరుచుకుపడితే ఆ దేశం పేకమేడలా కూలిపోవడం ఖాయం. పాక్పై 2 ఆర్థిక అస్త్రాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తోంది భారత్. పాకిస్తాన్ను ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో చేర్చడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది భారత్. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను బ్లాక్ లిస్ట్ జాబితాలోకి FTF చేరుస్తుంది. ఈ లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ వంటి సంస్థలు ఆర్థిక సాయం చేయవు. దీంతో పాకిస్తాన్లో టెర్రర్ నిధులకు అడ్డుకట్ట పడుతుంది. ఇక ఇటీవలే పాక్ $7 బిలియన్ మంజూరు చేసింది IMF. ఆ నిధులను అడ్డుకునేందుకు కూడా భారత్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక పాకిస్తాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేయడంతో ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. ప్రయాణ సమయంతో పాటు ఇంధన వినియోగం పెరగడంతో పాక్ నడ్డి విరిగింది. ఇలా అన్ని రకాల వ్యూహాలతో పాక్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇండియా.